వంటి వారెవరు తండ్రి? పరిశుద్ధతను బట్టి మహనీయుడవని, స్తుతి కీర్తనలు బట్టి పూజనీయుడని ఉదయకాల వేళను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం నాయన. ఇంతకాలం మీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింపచేస్తూ, మీ రెక్కల చాటున భద్రపరుస్తూ, కాపాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నూతన మాసంలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినందులకే స్తోత్రాలు నాయన. మరి యొక్క నూతన దినాన్ని మాకు ఈవిగా అనుగ్రహించినందులకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మారని దేవుడవు, మార్పు లేని దేవుడవు నాయన. అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్న వాడవు నీవే నాయన. యెహోవా షమ్మా, యెహోవా షాలేం, యెహోవా నిస్సి, యెహోవా రఫా, యెహోవా ఈరేగా ఉన్న దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవును తండ్రి, ఆది సంభూతుడుగా మీరు మాకున్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవానికి స్తోత్రములు. మీరు మధ్యముడుగా ఉండి నాయన తండ్రి, మేము మీ ద్వారా తండ్రి వద్దకు ఎక్కి వెళ్ళుటకు మీరు నాయన మార్గం సరళం చేశారు తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అపరలోకంలో కెరూబుల చేతను, శరాపుల చేతను, పరిశుద్ధ దేవతల చేతను మానక నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములతో కీర్తింపబడుతున్న దేవా, మీకే వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అవును తండ్రి, ఆకాశం విశాలపరిచిన దేవుడవు నాయన. ఒక్క మాట చేతనే, మహత్తు గల మాట చేతనే నాయన కలుగును గాక అని మీరు పలకగానే ప్రభువా నా తండ్రి, సర్వము సృజింపబడినందులకై స్తోత్రాలు. మీరు లేకుండా ఏదీ కలగలేదు నాయన. ఈ లోకంలో ఉన్నవన్నీ మీ చేతి పనులై ఉన్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు వెలుగై ఉన్నందులకై స్తోత్రములు నాయన. పరిపూర్ణ సౌందర్యము గల సీయోను కొండపై మీరు నిత్యము ప్రకాశించుతున్న దేవుడుగా ఉన్నందులకై స్తోత్రములు. ఎంగది ద్రాక్షవనంలోని కర్పూర పూతలతో సమానుడానికి స్తోత్రములు చెల్లించుకుంటాం. అతి సుందరుడు, అతి మనోహరుడు అని ఉదయకాల వేళ మిమ్మల్ని కీర్తిస్తున్నాం, ఆరాధిస్తున్నాం నాయన. ఎంత కీర్తించినా తండ్రి మా తనివి తీరదు నాయన. అవును తండ్రి, అంతటి మహత్యం గల మహారాజు నాయన. మా స్నేహితుడవు, మా నాథుడవు తండ్రి, మా రాజు నీవై ఉన్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవును తండ్రి, మీ గుప్పిలి విప్పి ప్రతి జీవి యొక్క కోరికను మీరు తీరుస్తున్నందులకై స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. శ్రేష్టమైన ప్రధాన యాజకుడుగా మాకున్నందులకై స్తోత్రములు నాయన. మా మంచి కాపరిగా మీరున్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నానా. మేమైతే మీరు మేపే గొర్రెలముగా మేము ఉన్నందులకై స్తోత్రాలు నాయనా. మేము దారి తొలగిపోకుండా నా తండ్రి, నీ మెల్లని స్వరాన్ని మాకు వినిపిస్తూ ప్రతినిత్యం నాయన తండ్రి మమ్మల్ని నాయన చేయి పట్టుకుని నడిపిస్తున్న విధానాన్ని బట్టి వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ ఉదయకాలపు వేళలో నా తండ్రి, నా దేవ, ఈ జూమ్ లో పాల్గొంటున్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధిలో ఎత్తుపడుతున్నాను తండ్రి. మీ రక్త ప్రోక్షణ కిందకి మీ బిడ్డలందరినీ తెచ్చినందులకై వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవును తండ్రి, ఆ పరలోకం నుండి మా కొరకే నాయన రిక్తుడుగా, శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడుగా ఈ భూలోకానికి దిగి వచ్చినందులకై స్తోత్రాలైనా. మీరు చిందించిన ఆ శిలువలో చిందించిన రక్తాన్ని బట్టి వందనాలయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలిగినందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అవును తండ్రి ప్రభా, మీరు మాకు మార్గం సరళం చేశారు నాయన. నేనే మార్గం, సత్యం, జీవము సెలవిచ్చిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాలపు వేళ నా తండ్రి ప్రభా, నీ వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్న నీ ప్రియ బిడ్డను బట్టి వందనాలు నాయన తండ్రి. సిస్టర్‌ను అదేవిధంగా డాక్టర్ అలెగ్జాండర్ గారిని, ముగ్గురు బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు. కూతురు, అల్లుడిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. స్తోత్రం. క్షేమమిచ్చి నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా తండ్రి, మీకు వందనాలయ్యా. కుమారుల వివాహ విషయంలోనైనా మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా బాబు బ్రదర్‌ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఆయనకిచ్చిన సంతానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి, హోమ్ చిల్డ్రన్ బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలం లేచి ప్రభా, నీ బిడ్డలు ఎంతో మంది నాయన జూమ్ లో ప్రభా మా కొరకే నాయన తండ్రి పరిస్థితుల కొరకే ప్రార్థిస్తుండగా ఆ దీన ప్రార్థన మీరు ఆలకించి అంగీకరిస్తున్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అవునయ్యా, ఇరుకులో నుండి ప్రార్థించగా నీ విశాలతలో నుండి జవాబు అనుగ్రహించే దేవుడను అని మీరు ప్రామిస్ చేసినందులకై స్తోత్రాలయ్యా. వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడవు, శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు అని నమ్మి ఉదయకాల స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా, మీరు మా మధ్య ఉండండి ప్రభా నాయన. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థించారో వారి మధ్య నేను ఉంటున్నానని సెలవిచ్చిన తండ్రి, మీరు మా మధ్య ఉన్నారని నమ్ముతున్నాం తండ్రి. నీ బిడ్డను సిద్ధపరచండి. మీరు సిలువ చాటున బిడ్డను మరుగు చేయండి అయ్యా. మాకు కావాల్సిన ఆత్మీయాహారం అందిస్తుండగా మేము కూడా నా భయంతోను, వణుకుతోను తండ్రి ప్రభా, నీ వాక్యాన్ని ఆషామాషిగా నాన్న మేము ఎంచకుండా ప్రభా, నా తండ్రి మా హృదయాల్లో నీ వాక్యాన్ని పదలపరుచుకొని నాయన వాక్యానుసారంగా నాయన మేము నడుచుకుంటూ అన్నిల మధ్యలో నీకు నాయన నిన్ను ప్రకటించే బిడలంగా మమ్మల్ని ఉంచమని నాయన. ఎంతో మంది దైవజనులు నాయన తండ్రి ఉదయకాలమే లేచి జూమ్ లో పాల్గొంటున్నారు. వారిని, వారి కుటుంబాలను నిండారుగా దీవించండి. వారి పరిచర్యను దీవించండి. అదే విధంగా తండ్రి, కృపా సుహాసిని గారు చేస్తున్న పరిచర్య అంతట్లో మీరు తోడుగా, నీడగా ఉండండి ప్రభా. అనేక ప్రాంతాలకు నీ బిడ్డ వెళ్లి వాక్య పరిచర్య అందిస్తుండగా నాయన
మీరే తండ్రి మహిమ పొందుమని వేడుకుంటున్నాం. ఆవిడ ద్వారా అనేక మంది నాయన మీ పాదసన్నిధికి రావులకు సహాయం దయచేయమని, ఇంకా ఈ కూడికలో ఎవరైతే రక్షణ పొందలేదో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. రక్షణ భాగ్యం దయచేయండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. నార్త్ ఈస్ట్ లో జరుగుతున్న నాన్న తండ్రి పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. బిడ్డలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు తండ్రి. పాస్టర్స్ ని జ్ఞాపకం చేసుకోండి. నా పరిచారకులను జ్ఞాపకం చేసుకోండి. వారికి క్షేమం ఇచ్చి ఖాయమని వేడుకుంటున్నాం తండ్రి. చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరిని బట్టి వేలాది వేల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వేడుకుని ప్రార్థించుతున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అక్క. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి సిస్టర్ రూపా సుహాసిని అక్క గారు సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ రూపా సుహాసిని అక్క గారు మనకు అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. సిస్టర్ గారిని పరిచయం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సిస్టర్ రూపా సుహాసిని అక్క గారు మరియు వారి ప్రియమైన భర్త డాక్టర్ డానియల్ అలెగ్జాండర్ గారు, వీరు అనంతపురం సమీపంలోని సంఘ పరిచర్యకు వ్యవస్థాపక కాపర్లుగా సేవ చేస్తా ఉన్నారు. వారు 3 పిల్లలతో ఆశీర్వదించబడ్డారు. అనంతపురం నందు వారి నివాసం. అదేవిధంగా అక్క ఈ జూమ్ కూడికకు కమిటీ సభ్యులుగా ఉన్నారండి, గమనించగలరు. అక్కగారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. అక్క ప్లీజ్ అక్క, వెల్కమ్. థ్యాంక్ యూ అండి స్వరూప్. వినిపిస్తున్నానా? వినిపిస్తుంది అక్క, బాగా వినిపిస్తుంది. ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సీ సిస్టర్ గారికి కూడా థ్యాంక్ యూ సిస్టర్ గారు ఫర్ యువర్ ప్రేయర్. వందనాలు సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ గారు. అందరికీ కూడి వచ్చిన ప్రియులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాండి. అండి ఈ యొక్క లాస్ట్ వీక్ లో మాండీ, థర్స్డే, ఫ్రైడే, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, మరి లెంట్ సీజన్ అంతా కూడా దేవుని యొక్క మరి ఆ సిలువ ధ్యానం నిజంగా చెప్పాలంటే ఆత్మలో చాలా బలపరిచింది. దేవునికి అందుని బట్టి, ఆయన సెంట్ క్రాస్ ని బట్టి, సిలువని బట్టి ఆయన స్తుతిస్తూ మరి గానపరుస్తూ మనందరికీ అనుగ్రహించిన గొప్ప ధన్యతకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విషయాన్ని హైలైట్ చేయాలని అనిపించింది ఆత్మలో. మరి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఆ పస్కాను ఆచరించినప్పుడు ఆయనే మరి మనం చూస్తాం. మొట్టమొదట నిర్గమకాండంలో ఆ పస్కా నిర్గమకాండం 12వ అధ్యాయంలో వారిని ఐగుప్తు నుంచి విడుదల చేసినప్పుడు దేవుడు స్టార్ట్ చేసిన ఆ యొక్క పస్కాని వారి విడుదలకి గుర్తుగా ఆ యొక్క ఏడాది నిర్దోషమైన గొర్రెపిల్ల యొక్క రక్తం చిందించబడ్డం, అలాగే మరి ఈ యొక్క పస్కాగా ద లాస్ట్ సపర్ ఆఫ్ క్రైస్ట్, ఆ యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకున్న వారితో కూడా పస్కాను ఆచరించినప్పుడు అది మరి ఆ పస్కాలోనే యేసయ్య యేసుక్రీస్తు ప్రభు వారి నూతన నిబంధనను, ప్రభురాత్రి భోజనాన్ని ఇన్కార్పొరేట్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. దాంట్లోనే ఆయన మరి ఆ యొక్క కప్ నెత్తుకొని మరి ఇది నూతన నిబంధనగా నా రక్తం చిందించబడుతుంది. నూతన నిబంధన అది మనందరి కొరకు నిత్యమైన నిబంధన. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క మాండీ థర్స్డే రోజు మనకు అనుగ్రహించినట్టుగా చూస్తాం. అలాగే ఆయన నూతన నిబంధన చేయడమే కాదు, ఒక క్రొత్త ఆజ్ఞ కూడా ఇచ్చాడు. అది మనం ఒకసారి ధ్యానం చేసినాం. మనకు గుర్తుందండి ఎవరికైనా? క్రొత్త ఆజ్ఞను కూడా దేవుడు ఆ రోజు ఆ శిష్యులకి ఇచ్చినట్టుగా చూస్తాం ఆ మేడగదిలో. చెప్పండి మురళి గారు, ఫస్ట్ మీరు ఏదో చెప్తున్నారు, తర్వాత రమణ గారు చెప్తారు. అదేనండి,
కమ్యూనల్ నేను వచ్చి పర్యంతం చేయమంటే ఆగించాడు. కాదు, ఆ మేడగదిలో ఒక ఆజ్ఞ ఇస్తాను, నేను ఒక క్రొత్త ఆజ్ఞకు మీకు ఇచ్చుచున్నాను అన్నాడు. అపోస్తలులు మేడగదిలో ఉన్నప్పుడు అండి. అవునండి, అవును. రమణ గారు చెప్పండి. ఒకరినొకరు ప్రేమించుడి, నేను ప్రేమించినట్టే ప్రేమించుడి. అది 13వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఉంటుందండి ఆ మాట. మనం ఒకసారి ధ్యానం చేస్తాం ఒక కాంటెక్స్ట్ లో. అది కాదు, ఊరికే మనం జస్ట్ లాగా ఒకసారి నాకు దేవుడు ఈ యొక్క హోలీ వీక్ టైంలో మరి దేవుడు రివీల్ చేసిన కొన్ని మీతో మీరు చాలా ధ్యానించుంటారు సంఘాల్లో. నాకు మరి దేవుడు నేర్పించిన కొన్ని, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవాడైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు నేను. ఇది న్యూ ఆయన మరి 13th చాప్టర్లో చూస్తాం మనము. 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన వారిని అంతం వరకు ప్రేమించి మరి ఆయనకి సమస్త అధికారం ఇవ్వబడిందని ఎరిగి మరి వారందరి యొక్క పాదాలు కడిగినట్లుగా, తర్వాత ఈ యొక్క ఆజ్ఞ కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఫస్ట్ ఏమో నేను చేసినట్లు మీరు చేయండి అన్నాడు, తర్వాత ఈ ఆజ్ఞ కూడా ఇచ్చినట్టుగా చూస్తాం. మరి సిలువ విషయం మనం చాలా ధ్యానం చేసి, నేను మాటల గురించి మాట్లాడలేదు కానీ వాట్ ఈస్ ద సెంట్రాలిటీ ఆఫ్ ద క్రాస్, అసలు సిలువ అంటే ఏంటి, అది ఎక్కడ మొదలైంది, ప్రశ్న. సిలువ ఎక్కడ మొదలైంది అంటారు? It started. ఆదికాండం 3:25 మొదలైంది. 3:25 భూమి పునాది వేయబడక ముందుగా మొదలైంది. అనాదిలోనే కరెక్ట్ అండి. ఎవరో మాట్లాడుతున్నారు అండి, చెప్పండి. అనాదిలోనే ఉందమ్మా. అనాదిలోనే. ఓకే. భూమి పునాది వేయబడక ముందే ఎక్కడ మొదలైందంటే కరెక్ట్ అండి, మీరు చెప్పారు రమణ గారు. భూమి పునాది వేయబడక ముందే మొదలైంది. ఎక్కడ మొదలైంది? ఆదికాండం 3:25 మొదలైంది. దేవుని హృదయంలో మొదలైంది కదండి. డూ యూ అగ్రీ విత్ మీ? బియాండ్ టైం, అంటే టైము జగత్తు పునాది వేయబడక ముందే, వి డోంట్ నో వెన్, కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులు వారు ఇలాగా తమ పోలికలో మరి చొప్పున నరుని సృష్టించాలి అని వారి ప్రణాళిక ఆలోచన మొదలైనప్పుడే టైంకి బయట ఉన్న దేవుడు, నేను ఒక మానవుడికి స్వచిత్తాన్ని ఇవ్వబోతున్నాను, ఆ స్వచిత్తాన్ని బట్టి స్వయంగా నిర్ణయం తీసుకునే ఆ యొక్క అధికారం ఇవ్వబోతున్నాను. కాబట్టి మానవుడికి ఒక చాయిస్ ఉంది, నన్ను అంగీకరించవచ్చు, నన్ను తృణీకరించవచ్చు. కాబట్టి తప్పకుండా ఇలాంటి పరిస్థితి వస్తుంది. మానవుడు దేవునికి ఎదురు తిరిగి పాపం చేస్తాడు. ఆ పాపం నుంచి మరి ఎలాగ మానవుని రక్షించాలనే ఆలోచన దేవుని హృదయంలో మరి మనం సృష్టించబడక ముందే మరి దేవుని యొక్క హృదయంలో ఉంది. కాబట్టి అండి ఏదో మాట్లాడుతున్నారు రమణ గారు. కొంచెం మ్యూట్ చేస్తారు. మొదలైంది ఆ టైంలోనే ఒక మరి భక్తులు ఏమంటారంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన ఇష్టానుసారంగా ఇష్టపూర్వకంగానే నేను వెళ్తానని తను మనందరి కొరకు మరి ఆ యొక్క ఇష్టపూర్వకంగా తన ప్రాణం పెట్టడానికి అప్పుడే తీర్మానం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. వాట్ మేడ్ జీసస్
die on the cross. What is the అంటే ఆయన శిలువ మరణం పొందినంతగా తను తాను విధేయత చూపించడానికి తండ్రి అయిన దేవునికి వాట్ ఈస్ ద రీజన్? ఆలోచిద్దామండి, అంతే. మనందరికి తెలిసినే. జస్ట్ లవ్. విమలా సుకృష్ణ సిస్టర్ గారు దేవుని ప్రేమ అన్నారు. మీరేమంటారు? అంతే, ఒప్పుకుంటున్నారండి? దేవుని యొక్క ప్రేమ ప్రేమ మన ఎడల, జానకి గారు చెప్తున్నారు, దేవుని మన ఎడల ఉన్న ప్రేమను బట్టి. థ్యాంక్ యూ సిస్టర్ గారు. యేసు లవ్ అనగానే మరి మన హృదయంలో ఎలాంటి ఆలోచన వస్తుందో మనకు తెలియదు, కానీ ఈ క్రొత్త ఆజ్ఞ ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి ఇచ్చారో ఆ ఆజ్ఞని గాడ్ ఈస్ డెమాన్స్ట్రేటింగ్ టు ద వరల్డ్, టు హిస్ డిసైపుల్స్. ఆ ఆజ్ఞను అనుకరించే వారికి, రాబోయే దినాల్లో వారికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద డెమాన్స్ట్రేట్ చేస్తున్నట్టుగా చూస్తూ, చాలా మంది ప్రార్థన చేసినప్పుడు విన్నప్పుడు ఆ 3 మేకులు ఆయన్ని హోల్డ్ చేస్తున్నట్టు అని ప్రార్థన చేస్తారు. కాదండి, ఆయన ప్రేమనే, మన ఎడల ఉన్న క్రీస్తు ప్రేమ మాత్రమే శిలువ మీద యేసుక్రీస్తు ప్రభు వారు ఇష్టపూర్వకంగా ఉండడానికి తోడ్పడింది అనిపిస్తుంది. ఇంకా అది ఒక్కటే. నథింగ్ కెన్ స్టాప్ హిమ్ ఫ్రమ్ కమింగ్ డౌన్ ఫ్రమ్ ద క్రాస్. ఓన్లీ ద లవ్ ఆఫ్ గాడ్ విచ్ వాజ్ ఇన్ హిమ్. ఆయనే ప్రేమ అయి ఉన్నాడని చదువుతాం, ప్రేమ స్వరూపి అంటాం. ఆ ప్రేమ డెమాన్స్ట్రేషన్ చూస్తాం, ప్రత్యక్షత, ప్రదర్శన సులువు మీద మనం చూస్తాం. ప్రేమ అనేది ఎప్పుడు కూడా ఒబీడియన్స్ లేకుండా ప్రేమ ఉండదండి. అది క్రీస్తులో మనకి కనిపిస్తుంది. కంప్లీట్ ఒబీడియన్స్ అండ్ సబ్మిషన్ టు ద విల్ ఆఫ్ ద ఫాదర్. సంపూర్ణంగా తండ్రి అయిన దేవునికి విధేయత, లోబడుట అక్కడ కనిపిస్తుంది. ఎప్పుడు కూడా లవ్ ఏం కోరుకుంటుందంటే సాక్రిఫైస్ ని కోరుకుంటుంది. ప్రేమ అనేది అది సమర్పణను, యాగమును కోరుకుంటుంది. కాబట్టి అక్కడ చూస్తాం మనం, యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ సబ్మిట్ చేస్తున్నట్టు, ఆనర్ చేస్తున్నట్టు. తండ్రి అయిన దేవుని ఒక విధంగా ప్రేమిస్తూ ఆనర్ చేస్తుంటే, లోకమంతటిని తండ్రి అయిన దేవుడు ఐ లవ్ ద వరల్డ్ సో మచ్, ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఒక్కడై ఉన్న కుమారుని మరి ఆ శిలువకు అప్పగించడానికి తండ్రి అయిన దేవుడు కూడా ఇష్టపడ్డాడు అంట. అనుగ్రహించెను, అప్పగించెను అనే మాట రెండు కూడా మనం రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూస్తాం. ఐ థింక్ 32 వర్స్లో చూస్తాం ఆ మాటని. అయితే ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, దేవుణ్ణి ప్రేమించడమే కాదు, మనల్ని ప్రేమించాడు కూడా యేసే. ఎంత ప్రేమించాడంటే తన యొక్క ఆనర్ కంటే, తన నామ ఘనత కంటే, తన పరిశుద్ధత కంటే, తన చిత్తము కంటే, మనందరి యొక్క రక్షణ, మనం ఒక్కొక్కరికి ఎంత విలువనిచ్చాడు, ఎంత ఆనర్ చేశాడంటే he was willing to submit himself. అంత భయంకరమైన మరి కిరాతకమైన శిలువ మరణాన్ని అప్పగించుకోవడానికి ఇష్టపడ్డాడు. అంటే లవ్ ఇస్ పుట్టింగ్ సమ్వన్ బిఫోర్ అస్. మనకంటే ఎక్కువగా నా ఇష్టం, నా యొక్క సుఖం, మరి నాదే చెల్లాలి అని, అసలు నిజంగా చెప్పాలంటే సత్యమైన ఆయనకి తన పరిశుద్ధతను అక్కడ పణంగా పెట్టేశాడంటే మనందరి యొక్క
పాపం బట్టి ఆయనే పాపమైపోవడానికి ఇష్టపడంటే దట్ వాజ్ ఓన్లీ ద లవ్ ఆఫ్ గాడ్ అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే దిస్ వాజ్ ద ఫస్ట్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ క్రాస్. అక్కడ మాట్లాడేటప్పుడు కూడా వాక్యంలో ఆయన సిలువనెత్తుకొని ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ మరి ఆయన వెంబడించే మనతో ఏమంటున్నాడంటే, నన్ను ఎందరు అంగీకరించుదురో మరి వెంబడించగోరుదురో వారందరూ తమ తామును ఉపేక్షించుకొని తమ సిలువనెత్తుకొని నన్ను వెంబడించి ప్రతిదినము, నాట్ సమ్ పాయింట్ ఇన్ టైం, ఎవ్రీ డే, ఏ డైలీ. కానీ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ క్రాస్. మీ సిలువనెత్తుకొని అని అక్కడ ఆ మాట మనం లూకాసు వార్త 9వ అధ్యాయంలో కూడా చూస్తాం. అంటే వీఆర్ డినయింగ్ అవర్ రైట్స్, డినయింగ్ అవర్ సెల్స్. అంటే ఆ పరిస్థితుల్లో నా హక్కు ఏమైందో దాన్ని నేను కాదనుకుని అవతల వ్యక్తి యొక్క ప్రేమించి ఆ వ్యక్తిని నాకంటే ఎక్కువగా మరి ఎంచి నా హృదయంలో ఆనర్ చేయడానికి ఇష్టపడుతున్నాను. అది కూడా మీరు గమనించండి, సిలువ వేయబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మరి విజయ్ కుమార్ గారు మత్తయి సువార్త 10:38 అని కూడా అక్కడ కూడా ఉంది అని రాస్తున్నారు. థ్యాంక్ యూ అండి గారు. మరి ఒక్కసారి ఆలోచించండి, సిలువ అనేది తండ్రి అయిన మరి త్రిత్వంలో మన క్రియేషన్ ముందే స్టార్ట్ అయిందని జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ రోమా సామ్రాజ్యం వారు వాళ్ళ పౌరులకి కాదు వాళ్ళు సిలువ వేసేది, నాట్ రోమన్ సిటిజన్స్ కి కాదు. మీకు తెలిసినట్లుగా వారు పరిపాలించే సామ్రాజ్యంలో రోమా సిటిజన్స్ కాకుండా అన్య దేశాల మీద వారు మరి వాళ్ళు ఆ దేశాలని స్వాధీనం చేసుకుని అక్కడ పరిపాలిస్తున్నప్పుడు వారి రాజ్యానికి వ్యతిరేకంగా రిబెల్ చేసిన రిబెల్స్ ని ఆ భయంకరమైన సిలువ మరణానికి అప్పగించేవారు. సిలువను ఎవ్వరు కూడా అప్పుడు వరకు మానవ చరిత్రలో ఇష్టపూర్వకంగా అంగీకరించిన వారు లేరు. అది బలవంతంగా వారి మీద నేరం మోపి రోమా సామ్రాజ్యం వారు వారికి సిలువ శిక్ష వేసేవారు, ఆ మరణాన్ని. జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే వాలంటరీగా తన ప్రాణాన్ని సిలువ మీద పెట్టడానికి ఇష్టపడిన దేవుడిగా మానవుడిగా దేవుడిగా మనం చూస్తాం. వాలంటరీ థింగ్. ఇట్ వాజ్ నాట్ బలవంతంగా ఆయన సిలువ ఎవరు వేయలేరు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకున్నాను కూడా నాకు అధికారం ఉందని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్టుగా మనం చూస్తాం. అది సిలువ అనేది ఎవ్రీడే అన్నప్పుడు, ప్రతిదినము నిన్ను తను తాను ఉపేక్షించుకొని అన్నప్పుడు ఇట్స్ ఎ డైలీ వీఆర్ లెర్నింగ్. ఇట్స్ చాలా అవమానకరమైనది, చాలా ఇన్కన్వీనియంట్, మరి చాలా పెయిన్ఫుల్ అయినది, అది అన్ఫేర్ కూడా. అదే మరి యేసుక్రీస్తు ప్రభు వారి మీద, నిర్దోషి అయిన యేసయ్య మీద అన్యాయంగా మోపబడిన మరి ఆ నేరాన్ని బట్టి, నిందను బట్టి ఆయన ఆ సిలువను అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. అయినప్పటికీ మనందరి నిమిత్తమై ఆయన ఆ సిలువను అంగీకరించినట్టుగా చూస్తాం. ఏమంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, తన ఎదుట ఉంచబడిన సంతోషము కొరకు ఆయన ఆ సిలువను సహించి అనే మాట ఉంటుంది. ఎంత గ్రేట్ జాయ్ అంటే దేవునికి నశించిపోయిన మానవాళిని రక్షించడం, మనందరినీ దేవుని రాజ్యంలో తన ఇంటి వారిగా రాజ్య వారసులుగా చేయడం దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలో మనం అది దేవుడు అంటున్నాడు, నా ఎదుటనున్న ఆనందం కొరకు. 12వ అధ్యాయంలో ఆ మాట మరి ఆ 2వ వచనంలో ఉంటుంది. ఒక్క లైన్, లాస్ట్ 3 లైన్స్. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువని సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున
ఆసీనుడై ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. అది నిజంగా చెప్పాలంటే నీకు నాకు మనందరికి మానవాళ్ళందరికీ మనం చేసిన తిరుగుబాటుకి పాపానికి రావాల్సిన శిక్ష, రైట్ఫుల్ గా మనకి రావాల్సిన శిక్షను యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో మన కొరకు భరించినట్టుగా చూస్తున్నాం. ఒక మాదిరి ఈ విధంగా నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరును ఒకరినొకరు ప్రేమించ బద్దులై ఉన్నారు అనేసి చెప్పిన ఆ యొక్క ఆజ్ఞను మరి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తాం. ఆ సిలువ మీద ఆ ప్రేమను ప్రదర్శిస్తున్నట్టుగా చూస్తాం. మీరు చూడండి, త్రిత్వంలో ఎప్పుడు కూడా పరిపూర్ణమైన ప్రేమ ఉంది. తండ్రి కుమారుని పరిశుద్ధాత్ముని వారి మధ్యలో ఒక పరిపూర్ణమైన ఒక హార్మోనియస్ లవ్ ఉన్నట్టుగా చూస్తాం. ఎక్కడ తేడా వస్తుంది? తనకంటే మరి నశించిపోయిన స్థితిలో తాము రక్షించుకోలేని స్థితిలో ప్రతి ఒక్కరు కూడా పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకున్న ఆ స్థితిలో ఉన్న మానవుణ్ణి, పతనమైపోయిన మానవుణ్ణి మరి ఎక్కడే ఈక్వాలిటీ లేదు. అక్కడ టూ మచ్, కంప్లీట్లీ అపోజింగ్ దేవునికి మరి పతనమైపోయిన మానవుడికి. ఆ ప్లేస్ లో యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రేమను మన ఎడలో చూపించడానికి ఇష్టపడ్డాడని జ్ఞాపకం చేసుకుంటాం. ఆ సిలువ మీద మరి ఒక డివైన్ ఎక్స్చేంజ్ చేసినట్టుగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు ధ్యానం చేసి ఒక వెహికల్ లాగా క్రాస్, ఒక సాధనంగా ఆ సిలువ మరణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనందరం కూడా పాపం చేసాం. ఆ పాప క్షమాపణ, ఆయన పాపం అయిపోయి మన పాప క్షమాపణ ఇచ్చాడు దేవుడు. మన యొక్క అవమానాన్ని నిర్లక్ష్యం చేసి, అంటే మామూలు అవమానమా, లోకమంతటి పాపం కొరకు మన బట్టి ఆ అవమానించబడి ఆ సిలువలో ఆయన మహిమను మనతో షేర్ చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడ్డాడు. ఆయన పరిశుద్ధతను పణంగా పెట్టి ఆయన మనల్ని దేవుని నీతిగా చేయడానికి ఆయన పాపమైపోయినట్టుగా మనం 2 కొరింథీ 5వ అధ్యాయంలో చూస్తాం. మృత్యోమ అమృతంగమయ లాగా మరి ఆ యొక్క భయంకరమైన మృత్యుని ఆయన ఆ సిలువ మీద భరించి మనకి జీవంతో నింపినట్టుగా చూస్తాం. శపితమైపోయిన మానవాళిని ఆయన శాపంగా అయిపోయి మ్రాను మీద మన అందరి కొరకు మన బ్లెస్సింగ్, ఆశీర్వాదకరంగా దేవుడు చేసినట్టుగా చూస్తాం. మీరు మీ కొరకు మరి దౌర్బల్యం భరించి ఆయన మనల్ని అందరినీ కూడా ఆస్తికర్త, అబండెంట్ లైఫ్ లోకి నడిపించినట్టుగా చూస్తాం. మనందరం క్రీస్తుని రిజెక్ట్ చేసాం. ఒకప్పుడు శత్రువులుగా ఆయన తృణీకరించాం. చెప్పాలంటే సిలువ మరణాన్ని కూడా అప్పగించి అంతగా ఆయన తృణీకరించిన పరిస్థితి. ఆత్మలో ఇంకా మీరు శత్రువులై ఉండగానే క్రీస్తు మీ కొరకు చనిపోయింది. అయితే దేవుడు క్రీస్తు నందు మనందరినీ కూడా ఆయన వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేయక అంగీకరించేవానిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆయన భయంకరమైన శరీరంలోనూ ఆత్మలో అన్ని రకాలుగా కూడా గాయపరచబడి యేసయ్య మనల్ని స్వస్థపరిచినట్టుగా చూస్తాం. ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత. మన స్వచిత్తాన్ని బట్టి మనం ఇష్టపూర్వకంగా దేవుని మరి ఎదిరించి, ధిక్కరించి, తృణీకరించి మరి చేసిన పాపాన్ని బట్టి ఆదాము అవ్వ దగ్గర నుంచి మొదలుకొని మానవాళంతటి కొరకు యేసయ్య సిలువ మీద మనకి ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించినట్టుగా చూస్తాం. వీఆర్ ఫర్గివెన్. మహిమను పోగొట్టుకున్న మనము తిరిగి దేవుని యొక్క మహిమ దేవుడు మనకు అనుగ్రహించారు క్రీస్తులో నందు సిలువలో. పాపమై ఉన్న మనల్ని దేవుడి నీతిగా చేశాడు.
మరణానికి పాత్రులమైన దేవోగ్రతకు పాత్రులమైన మనల్ని యేసయ్య మరి అని జీవం ఇచ్చాడు. అక్కడ శపితమైన మనల్ని మానవాళ్ళంతా కూడా ఆయన అంగీకరించే వారందరినీ కూడా ఆశీర్వాదం, అబ్రహాము యొక్క ఆశీర్వాదం మీకు ఇవ్వబడింది, ప్రామిస్ చేయబడిన అంటాడు. అన్యజనులైన మనకు కూడా గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 2 Corinthians 9th chapter లో ఆయన దరిద్రుడైపోయాడు మన కోసం, మనం ఆస్తికర్తలుగా అబండెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి అని. మనందరం ఆయన రిజెక్ట్ చేసాము, తృణీకరించాము, సిలువకు అప్పగించాము. ఆయన క్రీస్తునందు దేవుడు మన్ని తన కుమారులుగా, జీవము గల దేవుని కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించడానికి ఇష్టపడు. ఆయన అంత భయంకరంగా గాయపరచబడి ఆ గాయంలో నుంచి ఆ హీలింగ్, నాట్ ఓన్లీ ఫిజికల్ హీలింగ్, స్పిరిచువల్, ఇమోషనల్, సైకలాజికల్, హోల్సమ్ హీలింగ్, కంప్లీట్ హీలింగ్ ని తన బిడ్డలకి ఇవ్వడానికి ఇష్టపడుతుంది అని జ్ఞాపకం చేస్తుంది. మరి ఆ సిలువ వేయబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారే కాదు, అటువైపు ఇటువైపు కూడా మరి ఇరు వైపులు కూడా దొంగలు ఇద్దరు, అంటే ఇలాగా తిరుగుబాటు చేసిన ఇద్దరిని అక్కడ సిలువ వేయబడినట్టుగా చూస్తాం. మొట్టమొదటి ఇద్దరు నిందించినప్పటికీ ఒక దొంగ మరి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థన బట్టి అక్కడ మరి ఆయన ఆత్మలో ఆయన గ్రహించుకున్నాడు ఆయనే రాజని. యూజువల్ గా మరి మనం ఎవరిని క్షమించమని అడుగుతామంటే మనకు శిక్ష వేసిన వాళ్ళని క్షమించమని అడుగుతాం. తమలాగే శిక్షను అనుభవిస్తూ భయంకరమైన శిలువ మరణం పొంది నిస్సహాయుడిగా తను తాను రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్న క్రీస్తు వైపుకు తిరిగి ఆయన యేసు రక్షకుడా, మీ రాజ్యం ఉందని ఆయనకి ఆ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని ఆయన మరి ఆ యొక్క ప్రార్థన చేసినప్పుడు ప్రామిస్ ఆఫ్ పారడైజ్ యేసయ్య అక్కడ చేసినట్లుగా చూస్తాం. అది యేసుక్రీస్తు ప్రభుని రిసీవ్ చేసుకున్న సిలువ, పక్కనున్న సిలువలో ఉన్న వ్యక్తి పాపము తను గ్రహించుకోలేక ఓన్లీ శరీరంతో రక్షించబడాలని ఆశపడ్డాడు, ఆయన రిజెక్ట్ చేసినట్టుగా చూస్తాం. అయితే ఇంకొక సిలువను ఎత్తుకున్న మనతో చెప్పాడు కదా యేసయ్య, ఆయన శిష్యులైన వారు ఆయన ఎంతరైతే ఆయన్ని వెంబడించగోరెదరో వారందరూ తమ తాము ఉపేక్షించుకుని ప్రతిదినము ఆ సిలువను ఎత్తుకుని వెంబడించమని. ఆ పని కొంతమంది అక్కడ సిలువ దగ్గర చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎవరు అంటారు? ఫిజికల్ గా మనకు 3 సిలువలు కనిపిస్తున్నాయి, కానీ ఇలాగ యేసయ్య చెప్పిన దాన్ని అంగీకరించిన వారు ఎవరు కనిపిస్తారు? సీమోను వస్తారు అక్కడ. అయ్యారు నాకు వినిపించలేదండి, వేస్తారు మెసేజ్ లో పెడతారా? ఆలోచిద్దాం ఒక క్షణం. యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను, శిష్యులందరూ ఆయన విడిచి పారిపోయినప్పుడు ఎందుకు పారిపోయారంటే మా గురువునే, గొర్రెల కాపురనే వారు కొట్టినప్పుడు వారు చెదిరిపోయారన్నమాట. ప్రాణభీతితో మా యొక్క మరి ప్రభునే ఈ విధంగా వెళ్ళి శిక్షిస్తే మా గతి ఏంటో అన్న భయం, ప్రాణభీతితో పారిపోయినట్టుగా కనిపిస్తుంది. అయితే ప్రాణానికి తెగించి యోహాను మరి యేసు ప్రేమించిన శిష్యుడు యేసు యొక్క సిలువ చెంతన నిలవబడి ఉన్నట్టుగా చూస్తుంది. ఆ రోజుల్లో స్త్రీలంతా ఖాతరు చేసేవాళ్ళు కాదు కాబట్టి
ఆయన వెంబడించిన గలిలయ నుంచి ఆయన వెంబడించిన స్త్రీలు కూడా అక్కడే నిలబడ్డారు. ఇన్ స్పిరిట్ దే ఆర్ ఏకీభవిస్తున్నారు. క్రీస్తు యొక్క హృదయ అంతరంగంలో వాళ్ళు చాలా ఆయనతో కూడా ఆ వేదనను వారి లెవెల్లో వాళ్ళు మరి ఆ సిలువను అనుభవిస్తున్నట్టుగా కనిపిస్తుంది. తల్లి అయిన మరియకైతే, ఆ శిశురాలకైతే ఆమె గుండెలో కత్తి తీసుకొని పోయినట్లుగా అంత భయంకరమైన తీవ్రమైన వేదనను ఆవిడ కూడా అక్కడ అనుభవిస్తున్నట్టుగా చూస్తుంది. సో యు సీ ద క్రాస్ ఆఫ్ డిసైపుల్షిప్. మనందరం కూడా సిలువ యొద్ద ఆ యొక్క దొంగలాగా వేడుకుని యాక్సెప్ట్ చేసి యేసుక్రీస్తు ప్రభు అని రక్షణ పొందే అనుభవం వరకు వస్తున్నామా, లేకపోతే ప్రతిదినము మన ప్రభు యొక్క నామాన్ని బట్టి మనం ఉపేక్షించుకొని మన సిలువను ఎత్తుకొని వెంబడించేంతగా ఆర్ వి హిస్ డిసైపుల్స్, ఆయన శిష్యులమా, ఆయన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడిస్తున్నామా అని ఒకసారి మనల్ని మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్య వెలుగులో పరీక్షించుకోవడానికి ఇష్టపడతాం. మనకి మరి మిగతావన్నీ కూడా మీరందరూ వినుంటారు, మనం చాలాసార్లు ధ్యానం చేసుకుంటాం. నాకు ఒక్క విషయం అర్థమైంది, అది మీకు కూడా తెలిసిండొచ్చు, కానీ ఇట్ రియల్లీ స్ట్రెంథెన్ మీ ఇన్ ద హార్ట్. చాలాసార్లు 4వ మాట ఏలి ఏలి లామా సబాక్తాని, నా దేవా నా దేవా నా నేల చేయి విడిచితివి అన్న మాట అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ 3 గంటలు అంధకారం తర్వాత 9 గంటల నుంచి మరి ఆ సిలువ వేసి 12 నుంచి 3 వరకు మరి ప్రపంచమంతా అక్కడ అంధకారం అయిపోయినట్టుగా చూస్తాం. అక్కడ 2 విషయాలు మీకు మరి వాక్యంలో చూపించడానికి ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చాలాసార్లు ఎలాంటి ప్రొజెక్షన్ వస్తుందంటే, తండ్రి అయిన దేవుణ్ణి వేడుకుంటున్నాడు, మనం రక్షించడానికి బతిమాలుకుంటున్నాడు యేసయ్య అన్నట్టుగా, లేకపోతే కఠినమైన తండ్రిగా మరి యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి శిక్షిస్తున్నాడు అన్నట్టుగా కానీ అనిపిస్తుంది. కానీ 53వ అధ్యాయంలో మరి ఒక చక్కటి మాట ఉంటుంది. యెషయా గ్రంథం 53:10 వచనం. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడు, యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలము. ఇక్కడ అంటాడు యేసుక్రీస్తు ప్రభు వారిని అలా ఆ విధంగా నలగొట్టడము యెహోవాకు ఇష్టమాయెను అంటాడు. ఆయనే యేసయ్యకి తండ్రి అయిన దేవుడే అతనికి వ్యాధి కలుగ చేసెను అంటే యేసు ప్రభు వారికి. అయితే యేసయ్య తన్ను తానే మనందరి నిమిత్తమై అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానమైన మనందరం కూడా చూస్తున్నాం. మరి ఇదెంత కాంట్రడిక్టరీ అనిపిస్తుంది, పారాడాక్స్ లాగా అనిపిస్తుంది. అంటే చనిపోతున్న పరియాగమైపోతున్న యేసుక్రీస్తు ప్రభు వారిని అంటాడు అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలము. దీర్ఘాయుష్మంతుడు అంటే హీ విల్ బి అలైవ్, ఒకటే కాదు ఎల్లప్పుడూ జీవించుచున్నవాడుగా ఉంటాడు ఆయన అని చనిపోతున్న క్రీస్తు గురించి అంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశము యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ సఫలం చేసినట్టుగా కనిపిస్తుంది. ఇది తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసి 11వ వచనంలో అతడు తన కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములు భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులు నిర్దోషులుగా చేయను అనే మాట ఇక్కడ చూస్తాం. ఎవరండి వారికి కలిగిన వేదన చూసి తృప్తి పొందేది? దిస్ ఇస్ టూ మచ్ అనిపించింది నాకు ఈ వచనం చదివిన.
నేను చాలా మంది వాళ్ళ వర్క్ లో ప్రైడ్ తీసుకునే వాళ్ళ నుంచి, అంటే వాళ్ళు చేసే పని మంచిగా చేసి దే టేక్ ప్రైడ్ ఇన్ ద ఆర్ట్ దే డూ. వాళ్ళు చేసే చిన్న పని, అది వంట అవ్వచ్చు, పెయింటింగ్ అవ్వచ్చు, లేకపోతే కష్టతరమైన సర్జరీ అవ్వచ్చు, ఏదైనా దేవుని యొక్క కృపలో వారికి ఇచ్చిన టాలెంట్ బట్టి చక్కగా చేసినప్పుడు దే టేక్ ప్రైడ్ ఇన్ ఇట్. అబ్బా ఎంత బాగుంది ఇది అనుకుంటారు. దే పుట్ దెర్ ఆల్ ఇంటూ ఇట్. సమస్తం కూడా దాంట్లో పెడతారనమాట వాళ్ళకున్నది. అయితే సర్వలోకనాథుడైన యేసుక్రీస్తు ప్రభు వారు, మన సృష్టికర్త, ఆ యొక్క తండ్రి యొక్క ఉగ్రతకు మనకు పాత్రులైన మనల్ని కొరకు ఆయనే అపరాధ పరిహారార్థ బలి చేస్తున్నప్పుడు, అంటే దేవుణ్ణి సాటిస్ఫై చేయడమేగా, తన్ను తాను కూడా ఆయన చేసిన యాగాన్ని బట్టి తృప్తి నొందును అంట. తనకు కలిగిన వేదన చూచి ఈ సాటిస్ఫైడ్. దేవుడు అంటాడు, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములు భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత, అంటే నన్ను కూర్చిన జ్ఞానం చేత, నన్ను అంటే అక్కడ తండ్రి అయిన దేవుని కూర్చిన జ్ఞానం చేత, నా తండ్రి అయిన దేవుడు ఎంత నీతిమంతుడు, ఆ నీతిని నెరవేర్చాలంటే నేను ఈ యాగం చేసి మానవాళ్ళందరికీ నిమిత్తమై నేను ఈ యొక్క వేదన పొందాలి అని హీ నోస్ ద స్టాండర్డ్ ఆఫ్ ద righteous standard of the Father God. తండ్రి అయిన దేవుని యొక్క ఏమి చేస్తే ఆయన ఉగ్రత చల్లారుతుంది అనేది ఆయనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభు అనే మాట మనం చూస్తాం. మరి అలాగే మరి 6వ వచనంలో, 53 యెషయా గ్రంథం 6వ వచనంలో, మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. మనందరం కూడా గొర్రె వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు కూడా తనకిష్టమైన మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, త్రోవ తొలగెను. యెహోవా నా రూప అని మన పేర్లు పెట్టుకుంటే మనందరి దోషమును అతని మీద మోపెను. సిలువ, తండ్రి అయిన దేవుడు తన కుమారుని సిలువకు అప్పగించాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తానే నిన్ను నన్ను ప్రేమించి ఆ సిలువకు తను అప్పగించుకున్నాడు. యూద ఇస్కరియోతు, ఆ యూద మత ప్రవిష్టులకి, ఆ ప్రధాన యాజకునికి, అప్పుడున్న సెన్హెడ్రిన్కి యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించారు. మరి ఆ యొక్క యూదులు పిలాతుకు అప్పగించినట్టుగా చూస్తారు. పిలాతు మరి ఆ శిక్ష విధించి సైనికులకి అప్పగించినట్టుగా చూస్తాం. సైనికులు యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినట్టుగా మనం చూస్తాం. ప్రాసెస్ ఆఫ్, ఇక్కడ మనందరి మీద మనందరి దోషాన్ని ఆ అంధకారంలో తండ్రి అయిన దేవుడు కుమారుని మీద మోపుతున్నట్టుగా ఉంది. యు వాంట్ అండర్స్టాండ్, మనం ఆయన పెయిన్ అయితే అండర్స్టాండ్ చేసుకోలేమేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంతగా మనం ఎవరిని ప్రేమించలేదేమో. తండ్రి అయిన త్రిత్వం ఎప్పుడు కూడా ట్రైయూనే అండి. దే వర్ నెవర్ సెపరేటెడ్. గాడ్ వాజ్ నెవర్ సెపరేటెడ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, ఈవెన్ ఆన్ ద క్రాస్ దే వర్ నాట్ సెపరేటెడ్. అసలు తండ్రి యొక్క హృదయము చాలా ఆనందించి ఉంటుంది. ఆ స్వరం అయితే మనకి వినిపించలేదు, కానీ నా కుమారుడు తన ఇష్టపూర్వకముగా, నా ఇష్టం అనకుండా మనందరం మన ఇష్టమైన త్రోవలకు తొలగిపోతే తానే మనకు మార్గం అయిపోవడానికి యేసుక్రీస్తు ప్రభు వారు తన్ను తాను ఇష్టపూర్వకంగా లోకమందటి పాపం ఆయన మీద మోపడానికి ఇష్టపడడం
నిర్దోషమైన బలియాగంగా తండ్రికి సమర్పించుకోవడం అనేది ఆయనకి ఇంపైన ధూపం అయిపోయింది అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది చూడండి. ఇట్ హెస్ బికమ్, తండ్రి అయిన దేవునికి అది ఇంపైన ధూపం. ఎఫెసీ 5వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుతాం. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆ మాట రాయబడి ఉన్నాం, చూస్తాం. 5th చాప్టర్ ఒక్కసారి చూద్దాం. 2వ వచనం 5వ అధ్యాయం. క్రీస్తు మిమ్మును ప్రేమించి మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అంట. మనలను ప్రేమించి పరిమళ సువాసనగా తండ్రి అయిన దేవునికి ఆ రోజు ఆయన అయిపోయింది అని యాగం అని మనకు అర్థమైంది. 22వ కీర్తనలో కూడా నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఒక డివోషన్ లో ఈ మాటలు నాకు చాలా ఇంకా బలం అనిపించింది అన్నమాట. నిజమే, మానవుని యొక్క భయంకరమైన పాపాన్ని బట్టి మనకేమైనా we lose the fellowship of God. Whenever we sin, we lose as a church, as a body of Christ. మనం ఆయనతో సహవాసం కోల్పోతాం మన పాపం చేసిన. ఆయన సహవాసంలో కొనసాగుతున్నప్పుడు ఆయన వెలుగు మన రహస్య పాపాలను బయలుపరుస్తుంటే పశ్చాత్తాపమును మరి ఆయన సన్నిధిలో ఒప్పుకొని మారు మనసు పొంది మరి ఆ కొనసాగే అనుభవం ఉంటుంది. కానీ దూరంగా ఉన్నప్పుడు వి లూజ్ ద ఫెలోషిప్. ఇక్కడ he lost his fellowship with the Father, not his relationship. నా దేవా నీవు నన్నేల విననాడివి, నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు అన్న కీర్తనాకారుడు అదే అండర్స్టాండింగ్ యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఆ శిలువ మీద ఆ యొక్క ఆర్తధ్వని చేసినప్పుడు. 24వ వచనం చూద్దాం. ఎవరైనా చదువుతారండి? కీర్తనలు 22, 24. రెడీగా ఉంటుంది, లేకపోతే నేనే చదువు. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహా సమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదును అన్నాడు. 24 వరకే సార్. ఆయన బాధపడు వాని బాధను, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మీద పడిన ఆయన వేదన చూచి యేసయ్య తృప్తి పడుతున్నాడు అంటాడు. తండ్రి అయిన దేవుడైన బాధను తృణీకరించలేదు, తేలిక చేయలేదు. ఆయన దానిని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచిపెట్టలేదు. వాడు ఆయన మొరపెట్టగా ఆయన ఆలకించెను అని ఉంటది. తండ్రి అయిన దేవుడు ఆలకించాడు తన కుమారుని యొక్క ఆర్తధ్వని. అసహించుకోలేదు, తృణీకరించలేదు, ముఖము చాటు చేసుకోలేదని జ్ఞాపకం చేసుకుంటూ 26వ వచనం 22వ కీర్తన 20, ఇది మెస్సియానిక్ సామ్ అంటారు. దీనులు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ యొక్క చరిత్రను చూస్తాం సువార్తల్లో. అయితే అన్ని వేల సంవత్సరాల ముందే దావీదు ప్రవక్త మహారాజు దావీదు రాజు మరి ఈ యొక్క కీర్తన రాస్తున్నట్టుగా దాంట్లో యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మీద పడిన ఆయన వేదనంతా కూడా ఫిజికల్ స్పిరిచువల్ క్రై ఇక్కడంతా కూడా రాస్తున్నట్టుగా మనం చూస్తాం. కానీ మరి దేవుడు అంటాడు ఇక్కడ 26వ వచనంలో, ఈ వచనంలో, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు అని స్తుతించెదరు, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. దీనులంట భోజనము చేసి తృప్తి పొందెదరు అంటే ఇంగ్లీష్లో ఏముంటుంది? ఎఫ్లిక్టెడ్ అని ఉంటుంది. దీనులు అనే ప్లేస్ లో ఎఫ్లిక్టెడ్, పాపం చేసిన వారు కొరకు వారి పాపాన్ని తొలగించి యేసుక్రీస్తు ప్రభు వారే శిలువ మీద జీవాహారంగా మారిపోయి మన తృప్తి పరిచాడు జీవముతో, నూతనమైన
పాతవన్నీ తుడిచేసి స్లేట్ మీద నూతన జీవంతో, సమృద్ధి జీవంతో తృప్తి పొందెదరు. యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు, ఈ మాట చూడండి, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. ఈ భోజనము, ఈ జీవము మన హృదయాల్ని తెప్పరిల్ల చేసి నిత్యము బ్రతికేటట్లు దేవుడు ఆయన కృపను క్రీస్తునందు మనకు అనుగ్రహించాడు. ఎంత గొప్ప ధన్యత మనకి. ఒక కవి రాశారంటే, ఈ మధ్యలో ఒక వాక్యం చెప్తున్నప్పుడు వింటా ఉన్నాను. హీ వాజ్ లైక్ ఏ హ్యాంగింగ్ బ్రెడ్ అండ్ ఊజింగ్ వైన్ అంట. యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో వేలాడబడుచున్న రొట్టెగా, దేవుని రొట్టెగా, ఆయనలో నుంచి స్రవించుచున్న ఆయన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తము ఉబుకుచున్న ద్రాక్షరసంలాగా ఉంది మన అందరి యొక్క రక్షణార్థమై అని జ్ఞాపకం చేసుకోండి. మనకిచ్చిన ఆ యొక్క గొప్ప ఆజ్ఞ, when we partake in his body and his blood అని చేస్తూ 27వ వచనంలో, భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. మనందరం ఎక్కడెక్కడ వారు, మనం ఇశ్రాయేలు కాదు, ఆత్మీయమైన ఇశ్రాయేలు ఇప్పుడు క్రీస్తునందు మాత్రమే. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని ఎవరి తట్టు తిరుగుతామంటే దేవుని తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు. ఆ ప్రక్రియ మనం ప్రతిసారి తిరిగి అన్యజనులమైన మనము ఆయన సన్నిధిని ఏం చేస్తున్నామంటే, వీఆర్ ఫాలింగ్ డౌన్ బిఫోర్ హిమ్ అండ్ వర్షిపింగ్ హిమ్ అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సత్యము మీతో పంచుకోవాలనిపించింది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు నేను పెట్టడానికి అధికారం ఉంది అన్నట్లుగానే ఆయన ఆఖరిగా ఆయన తండ్రి ఆయన దేవునికి తన ప్రాణాన్ని అప్పగించుకున్నట్లుగా మనం చూస్తాం. మరి ప్రతిసారి విశ్వాస ప్రమాణం చెప్తున్నారు. విశ్వాస ప్రమాణం చెప్తున్నప్పుడు మరి విజయ్ కుమార్ గారు ఇక్కడ ఏం రాశారు, కురేనీయుడైన మరి సీమోన్ కూడా యేసుక్రీస్తు సిలువ మోయడంలో హెల్ప్ చేశాడు. దేవునికి గొప్ప మరి మోయడంలో హెల్ప్ చేయడమే కానీ మరి ఆయన తర్వాత రక్షించబడినట్టుగా ఆయన కుమారులు కూడా క్రీస్తుకి శిష్యులైనట్టుగా మనం ఎరుగుదాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక మాట చదువుతాం. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు అనే మాట ఇక్కడ ఉంటుంది. చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి, అంటే ఒక సైలెంట్ సాటర్డే, హోలీ సాటర్డే రోజు ఏం జరిగింది అనేది చూస్తుంది. అక్కడ ఏమని ఉంటుందంటే అదృశ్య లోకములోనికి దిగననియు అని ఉంటుంది. అలాగే ఇంకో మాట కూడా ఏమంటాడంటే, చాలా షార్ట్ గా చెప్తాను. ఇంకొక మాట ఏమని ఉంటుందంటే, కీర్తనకారుడే అంటాడు ఆ మాట 16వ అధ్యాయంలో కీర్తనలో ఏమనంటే 10వ వచనము, ఎందుకనగా నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచిపట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అనే మాట. అయితే పేతురు తన యొక్క మొదటి పరిశుద్ధాత్మ పూర్ణుడై పేతురు భక్తుడు అపోస్తుడైన పేతురు తను చేసిన మొట్టమొదటి ప్రసంగంలో ఒక సత్యాన్ని అక్కడ అపోస్తుల కార్యంలో రాయించినట్టుగా మనం చూస్తాం. 2వ అధ్యాయంలో 31వ వచనం, 2వ అధ్యాయం 31వ వచనం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 31. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పెను.
ఈ యేసు దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము అంటాడు. ఆయన పాతాళములో విడవబడలేదని అనే మాట చూస్తాం. అసలు మరణం అంటే ఏంటి? వై ఆర్ వి సో ఫ్రైటెండ్ అబౌట్ దిస్ డెత్? మరణం అనగా మనం చూస్తాం ఫండమెంటల్ గా అది సెపరేషన్ ఫ్రమ్ గాడ్, దేవుని నుంచి వేరైపోయి దూరస్థులముగా అయిపోయిన పరిస్థితి. మన ఆత్మ పాపం చేసిన మానవుని బట్టి, మొదటి మానవుని బట్టి మన అందరి ఆత్మ కూడా చనిపోయిన స్థితిలో, మీ అపరాధముల చేతను పాపం చచ్చిన స్థితిలో ఉన్న మన ఆత్మ. వీఆర్ ఏలియనేటెడ్ ఫ్రమ్ గాడ్ లైఫ్. దేవుని యొక్క జీవము నుంచి, నిరీక్షణ నుంచి, జీవం గల దేవుని యొద్ద నుంచి వేర్పరచబడమే మరణం అంటే. మరి ఇంకొక విషయం ఏంటి? మరణంలో మనకు అనుగ్రహించబడిన ఈ శరీరంలో నుంచి మన ఆత్మ సెపరేట్ అయిపోతుందని చూస్తున్నాం. ఇక్కడ ఆయన దిగననియు అనే మాట చూసినప్పుడు పాత నిబంధనల స్టడీ అంతా నేను చేయలేను, కానీ మీకు ఒక రికార్డింగ్ పెడతానండి మరణం గురించి, మరి పాతాళం, మృత్యులోకం గురించి, పాతాళం గురించి పాత నిబంధన గ్రంథంలో స్టడీ చేస్తాం ఈ మధ్యకాలంలో. దాన్ని నేను మన గ్రూప్ లో పెడతాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చూడొచ్చు ఒకసారి. కొన్ని విషయాలు అక్కడ ఏమని ఉంటుందంటే, భూమి క్రింద భాగంలో ఉంది ఈ పాతాళం అని ఉంటుంది. మనం 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు మరి 19వ వచనం నుంచి 31 దాంట్లో చూస్తే, అక్కడ కొనిపోబడిన ఆ ధనవంతుడు, పాతి పెట్టబడిన ధనవంతుడు, కొనిపోబడిన లాజరు ఒకరినొకరు హీ కుడ్ సీ. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచి ఒక, అంటే చాలా ఉంటాయి వీటిలో అండర్స్టాండింగ్. నా అండర్స్టాండింగ్ లో నేను నమ్మే దాన్ని మాత్రమే చెప్తున్నాను, కాంట్రవర్సీ దాని గురించి ఏం మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మరణం తర్వాత ఆయన పాతాళంలోకి దిగాడని, అక్కడ పాతాళం అంటే ఆ మృత్యులోకం 2 విభాగాలుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ చనిపోయిన ధనవంతుడికి అబ్రహాము రొమ్మునున్న ఆనుకున్న ఆ యొక్క లాజరు మధ్యలో ఒక గొప్ప అగాధం ఉన్నట్టుగా చూస్తాం. అక్కడ అది పాతాళం అనేది నరకం కాదు, కానీ అక్కడ గొప్ప వేదన ఉన్నట్టుగా చూస్తాం. రెస్ట్లెస్ గా అక్కడ మరి దేవునికి అవిధేయులైన వారు, దేవుని అంగీకరించిన వారు, తృణీకరించిన వారు ఉన్నట్లుగా అబ్రహాము రొమ్మున అనుకున్న అనుభవం అది ప్లేస్ ఆఫ్ రెస్ట్, కంఫర్ట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి ఇంకొక చోటు కూడా వాక్యంలో చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు వారు చోట చెప్తారు, మరి యోనా ఎలాగైతే మత్స్య గర్భంలో ఉన్నాడో అలాగ మనుష్య కుమారుడు కూడా 3 దినాలు ఉంటాడు అనే మాట కూడా ఉంటే, దాన్ని మీరు తర్వాత వినండి, అది ఉంటది ఆ వాక్యంలో. అయితే ఒక సత్యం, మరి చెరను చెరగా ఆయన కొనిపోయాననే మాట చూస్తాం. ఎక్కడ చూస్తామంటే ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాట చూస్తాం. ఎఫెషియన్స్ 4th చాప్టర్ లో ఆ మాటని మనం చూస్తాం. అంటే చాలా వచన భాగాలు ఉన్నాయి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గ్లింప్సెస్ ఆఫ్ ద స్క్రిప్చర్. ఓన్లీ వాక్యం యొక్క వెలుగులో మాత్రమే దీన్ని మనం అర్థం చేసుకోగలం. మనం ఎవరు వెళ్ళలేదు అక్కడికి, చూడలేదు. కాబట్టి దేవుడు రాసిన పరిశుద్ధ లేఖనాలను బట్టి మాత్రమే ఆ సత్యాన్ని మనం గ్రహించుకోగలం. మరి ఆయన పరిశుద్ధులైన వారు కొంతమంది ఆ శిలువ మరణం పొందుతుండగా సమాధులు తెరవబడి, ఎవరంటే వాళ్ళు లేవలేదు. అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటుంది మత్తయి సువార్తలో, పరిశుద్ధులు లేచిరి అని, ఆ యొక్క పట్టణంలోనికి వెళ్ళిరి అనే మాట కూడా మనం అక్కడ చూస్తాం. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక్కసారి ఆ మాట చదువుతాను. 4వ అధ్యాయంలో ఇక్కడ
అందుచేత 8వ వచనం, ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా అనే మాట మనం అక్కడ చూస్తాం. ఓకే, మళ్ళీ అలాగే ఇంకొక మాట యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రకటన గ్రంథంలో ఏమని ఉంటదంటే, మనకు బాగా తెలిసిన వచనం 1వ అధ్యాయం 18వ వచనం, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించి వాడును మృతుడైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చేవులు నా స్వాధీనములో ఉన్నవి. యాజ్ ఎ అథారిటీ who has the keys to death and Sheol, పాతాళానికి మరణానికి ఆయనకు తాళపు చేతులు ఉన్నవి గనుక ఆయన గురించి అక్కడ నా స్వాధీనములో ఉన్నవి, ఇట్ ఈస్ అండర్ మీ అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు వెన్ హీ వెంట్ డౌన్ ఇన్ టు దాట్ ప్లేస్. ఇంకేమంటాడంటే, మరి యేసయ్య అక్కడున్న తన పరిశుద్ధులందరినీ కూడా మరి తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయాడు అన్నప్పుడు ఎక్కడ కనిపిస్తుంది అంటే ప్లేస్ చేంజ్ అయిపోయిందండి. మనకి మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో పౌలు భక్తుడు 2 Corinthians 12th chapter, సారీ నాట్ 1 Corinthians 12th chapter లో కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఈ మాట ఉంటది. 2వ అధ్యాయంలో 12వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తునందున ఒక మనుషుని నేను ఎరుగుదును, 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమును కొనిపోబడెను, అతడు శరీరంతో కొనిపోబడెను, నేను ఎరుగను, శరీరం లేకుండానే అది దేవునికే తెలియను అంట. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశిలోనికి కొనిపోబడి వచింపసఖ్యము గాని మాటలు వినెను అంట. అంటే హీ వెంట్ ఇన్ టు 3rd heaven. అక్కడ ఆయన పరదేశు కొనిపోబడి అక్కడికి కొనిపోబడినప్పుడు విన్నాను అనే మాట వింట. అలా అర్థం వీ కెన్ అండర్స్టాండ్ దట్. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వర్చువల్ ఫెలోషిప్లు ఉన్న ప్రతి బిడ్డని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వాట్ ఈస్ ద దేవుని యొక్క ఆ యొక్క గొప్ప బలియాగానికి వాట్ ఈస్ ద సెంట్రాలిటీ అని చూసాం. ఆయన మన ఎంతో ప్రేమించి తన కుమారుని అప్పగిస్తే వరంగా ఆ కుమారుడు మనకు ఒక క్రొత్త ఆజ్ఞనిచ్చి, నేను మిమ్మల్ని ప్రేమించినంతగా ఒకరినొకరు ప్రేమించడనే ఆజ్ఞనిచ్చి, ఆజ్ఞని సిలువ మీద తను మరి ప్రత్యక్షపరిచినట్టుగా, ప్రదర్శించినట్టుగా, తన అనుభవపూర్వకంగా మనకి చూపించినట్లుగా ప్రేమ అంటే ఎలాగుంటుందో చూస్తున్నాం. శిష్యత్వపు యొక్క సిలువ ఎలాగ ఎత్తుకొని మరి మరణముకి అంటే ప్రాణానికి తెగించి మరణానికి భయపడకుండా ఆ యోహాను భక్తుడు ఎలాగా అక్కడ సిలువ చెంత నిలబడ్డాడో చూసి, ప్రాణాన్ని రక్షించుకోవాలని పారిపోయిన శిష్యులందరూ కూడా హతసాక్షులు అయిపోయారు. తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి భయపడకుండా తన ప్రాణాన్ని కాపాడుకొని వాడు దాన్ని పోగొట్టుకొను అన్నాడు యేసయ్య. ఆ ప్రాణాన్ని ఇవ్వడానికి ఇష్టపడి అక్కడ నిలబడిన యోహాన్ భక్తుడు న్యాచురల్ డెత్ చనిపోవడం చూస్తాం మనం. ఆయన అక్కడ సిలువ చెంత 90 ఏళ్ళ పైన చాలా సార్లు వాళ్ళు ప్రయత్నించారు యోహాన్ భక్తుని చంపేయడానికి, కానీ వాళ్ళు చంపలేకపోయి ఆ దీవిలో పాడేస్తారు. అక్కడే మరి ప్రత్యక్షత ప్రకటన గ్రంథం మరి యోహాన్ భక్తుడికి దేవుడు బయలుపరిచినట్టుగా మనం చూస్తాం. ఆ తరువాత మరి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారుగా, అభిషేకించబడిన వారుగా, వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడిన వారుగా శిష్యులు ఎవరు భయపడలేదు తమ ప్రాణాలని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు వారికి. అంటే మరణాన్ని, ద డెత్ ఆఫ్ డెత్, సిలువలో మరణానికే మరణాన్ని విధించి మరణించింది. సిలువలో మరణం ఒక క్రైస్తవునికి నిద్ర లాంటిది మాత్రమే. దేవుని సన్నిధిలో చేరడానికి అని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ, దేవుడు పునరుద్ధానం వల్ల మనకు అనుగ్రహించిన గొప్ప విజయముకై, పునరుద్ధాన బలముకై
ఆ సంతోషంకై, the joy of resurrection which God has granted us. I thank him and I bless you in the name of Jesus. Amen. ప్రైజ్ లాడక్క, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. సిస్టర్ రూపా సుహాస్ గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లాడక్క. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ విజయ్ కుమార్ అయ్య గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదాన్ని ఇవ్వండి ప్లీజ్. మీరే అయ్య గారు ప్లీజ్. భూమి ఆకాశం కాలంలో తండ్రి మీరు ఇచ్చిన సందేశంలో ఉన్నటువంటి మరి తండ్రి మరణం లేనటువంటి జీవితాన్ని క్రీస్తులో మాకు అనుగ్రహించి, అది తండ్రి అనాదిలోనే మాకు ఏర్పాటు చేసి, మా విధేయతను బట్టి, మా అతిక్రమాలను బట్టి, మా దోషములన్నీ, మా పాప పరిహారం నిమిత్తమై మీ ప్రియ కుమారుని నలగొట్టుటకు ఆయన ఎందుకు మీరు తండ్రి మీరు చేసినటువంటి శిక్షను ప్రతిగా మరి క్రీస్తు ప్రభువారు కూడా దాన్ని సహించి మమ్మల్ని అందరినీ తండ్రి మీ యొక్క ఉన్నతమైన ప్రేమలోనికి నడిపించడానికి, ఆ ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి స్థితిలో జీవింపజేయడానికి మీరు చూపినటువంటి మహోన్నతమైనటువంటి కృపకై స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవునైనా లేఖన వాహనాల్లో ఉన్నటువంటి జీవాన్ని మేము ఆస్వాదించుకోవడానికి మమ్మల్ని మేము మొట్టమొదటిగా మీరు ప్రేమ కలిగి ఉండండి మరి తండ్రి. నూతన నిబంధనతో పాటు పాప నివారణతో పాటు కొత్త ఒక ఆజ్ఞను మాకు అనుగ్రహించి తండ్రి, ఈరోజు అనేకులలో తండ్రి మరి దూరం ఉన్నటువంటి నిన్ను ప్రేమించలేని స్థితిలోనే మరి సహోదరత్వంలో తండ్రి విభిన్నాలు అనేకమైనటువంటి తండ్రి మరణము తండ్రి అది ఎవరు చేయకుండా తండ్రి అలాంటి ఒక స్థితిగతులన్నీ అవి నిజమైనటువంటి మరణం తండ్రి మీ నుంచి వేరు చేసేటువంటి ఈ చిన్న చిన్న రుగ్మతలు, చిన్న ఆలోచనలు తండ్రి, తక్కువ భావాలు, వీటన్నిటి విషయంలో తండ్రి మీరు మాకు సమానత్వాన్ని తెలియజేయడానికై మీ కుమారుని తండ్రి వాటిని సూచించి తండ్రి ఆయన మా కొరకే తండ్రి ఆ యొక్క సిలువను సహించి వహించి మా యొక్క దోష పాప భారములన్నీ కూడా తొలగించడానికి చేసిన త్యాగం పూర్వకానికి స్థితులు చెల్లిస్తున్నాం. అమ్మగారి ద్వారా ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి జ్ఞాన జ్యోతి అనేటువంటి ఒక మంచి మాటలకి నిజంగా పాత చెందలేదు కానీ జీవం యొక్క అనుభూతిని మేము చెందేవారుగా మా తండ్రి మీరు కృపలో మమ్మల్ని కనికరించారు. మరి పరిశుద్ధులు మాత్రమే పరదేశం మీ సన్నిధిని చేరుకోగలిగారని ఒక మరి తండ్రి ఇమిటేషన్ అనగా తండ్రి ఒక ముందుగానే హెచ్చరికను మీరు అనుగ్రహించారు. మరి మీ దగ్గర పాపానికి స్థలం లేదని ఖచ్చితంగా నిర్దేశంగా తండ్రి క్రీస్తు ప్రేమలో దాన్ని స్పష్టం చేస్తున్నారు తండ్రి. ఎన్నో విషయాలను తండ్రి ప్రవచన వాక్యంగా మరి ఉన్నటువంటి సందేశాలను తీసుకొని వచ్చి ఈరోజు నిజంగా మా కొరకే బలి అర్పణ చేయబడినటువంటి యేసయ్య శరీరంలో రక్తంలో ఉన్నటువంటి ఆ యొక్క రెండు విషయాలను తండ్రి చక్కగా మేము ప్రతిరోజు తండ్రి దినచర్యలను మా యొక్క అనుభూతులను చెందుతున్నాయినా మీ కొరకై తండ్రి మేము ఈ శరీరంలో రూపాంతరం పొంది మేము నిద్రపోయే కంటే ముందుగా తండ్రి సజీవత్వాన్ని కలిగి పాపమును భారమును ఈ లోక కార్యాలను తండ్రి మా శరీరంలో ఉండనీయకుండగా మా ప్రశస్తమైనటువంటి జీవితాన్ని పొందడానికి మరి తండ్రి తండ్రి మేము నా గురించి ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. అందరము కండి మరి ఈ మాటలు తండ్రి హృదయం నందు భద్రపరచుకోవడమే కాక ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని మరి స్పష్టంగా నిగూఢంగా ఉన్నటువంటి స్థితులను తండ్రి చక్కగా మరి తండ్రి మాట్లాడి తండ్రి మరి ఏదో వేదాంతం వర్ణించుకోకుండా తండ్రి నీవు ఖచ్చితంగా మరి సులువైనటువంటి మాటల ద్వారా అలాగే తండ్రి ఇలాంటి సందేశాలు తీసుకువెళ్ళాలి. ఈరోజు ఎంతో మంది తండ్రి కన్ఫ్యూజన్లో ఉన్నారు. మరి తండ్రి బోధల్లో ఉన్నటువంటి విభిన్నత్వాన్ని బట్టి మీ యొక్క ప్రేమను తండ్రి గుర్తించలేక సైతాను మరొకసారి తండ్రి మరి మనుషుల్లో తండ్రి ప్రయోగాత్మకమైనటువంటి క్రియను చర్యలను చేస్తూ ఉంటుండగా తండ్రి అయ్యా ఇలాంటి ఒక నిజమైనటువంటి ఆత్మానుసారమైన బోధను మరి తండ్రి అనేక మందికి అందించడానికి ఈరోజు విత్తబడినటువంటి ఎంతమంది హృదయాలు ఈ మాటలు విత్తబడినాయో ఇలాగే మాట్లాడేదానికి మరి శక్తి సామర్థ్యాలు అనుగ్రహించండి. అమ్మగారిని, కుటుంబాన్ని, మరి పిల్లలను తండ్రి అలాగే ఇది యవనస్తుల విషయంలో తండ్రి వివాహ కార్యక్రమాన్ని కూడా మరి అయ్యగారిని కూడా మీరు ఆస్వాదించండి. వాళ్ళ పరిచర్య వలన ఈ యొక్క ప్రాంతంలో ఎంతో మంది ఆత్మలు తండ్రి ఆదరణ పొందుతున్నాయి. అందుకు తండ్రి మీ యొక్క కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి.
అయ్యా మిమ్మల్ని ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని మీరు సెలవిచ్చిన వాగ్దానాలన్నీ కూడా మాలో నెరవేరుతూ ప్రేమిస్తూ ఆదరిస్తున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఉదయ కాలమునే తండ్రి ఇలాంటి ఒక మంచి విషయాలు వినడానికి మరి తండ్రి కోర్ మీటింగ్గా ఉన్నటువంటి పెద్దలందరినీ దీవించండి. ఇందులో ఈ సహకారం అందిస్తున్నటువంటి వారిని బహుగా ఆశీర్వదించండి. మరి తండ్రి ఈ మాటలు వ్యర్థమైనవి కాదు నైనా, ఈ లోకమంతా వ్యర్థమే అని ప్రసంగి చెప్తున్నాడు. కానీ మీ మాటలు తండ్రి జీవం కలిగినవి, అందులో తండ్రి ఉన్నతమైనటువంటి ఆలోచన ఉంటున్నది. దాన్ని అందుకోవడానికి తండ్రి మంచి హృదయాన్ని, మంచి మనసును, ఏకాగ్రతను అనుగ్రహించి మీ కృపలో బలపరచమని వేడుకుంటున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి ఉదయాన్ని అందరినీ దీవించినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ, మరి తండ్రి అమ్మగారిని కూడా ఆశీర్వదించండి. ఆరోగ్య విషయంలో కూడా కృప నుంచి మనం వేడుకుంటూ, మరి తండ్రి ఇంకా యేసుక్రీస్తు నామంలో తండ్రి ఈ దివ్య ప్రార్థన మీ పాదసంకల్ప పెడుతూ అడిగినవన్నీ కూడా ఈ రోజు ఇంతబడిన వాక్యంతో మేము బలపరచబడినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున తండ్రి నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అన్నది ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇడలో అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం మీరు అయి ఉన్నారు తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము మనల్ని ప్రేమిస్తున్నటువంటి ఆయన ప్రేమ మనతో సదాకాలం నిలిచి ఉండి మన యొక్క స్వరూపాన్ని, మరి ఆయన యొక్క ఆలోచనలను విస్తరించి ఫలించి వ్యాపింపు చేయను గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సహవాసం తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఈ రోజు మనకు వాక్యాన్ని అందించినటువంటి సిస్టర్ రూపా సుహాసిని గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, ఈ రికార్డ్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా రికార్డ్ చేయబడతాయండి. మెసేజ్ అన్ని కూడా గమనించగలరు. యూట్యూబ్ లో మనకు అవైలబిలిటీలో ఉంటాయండి. బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా కానీ, లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా కానీ ఈ రికార్డ్స్ అన్ని మనకు యూట్యూబ్ లో అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కొత్తగా వచ్చిన వారికి మా సహవాసం తరపున ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నామండి. ఇదే లింక్ ద్వారా ప్రతిరోజు జాయిన్ అవ్వచ్చండి. గమనించగలరు. ఈరోజు కూడిక ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అనండి.